ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చదివితే గనక, మీ సహనమును సకల జనులకు ఏం చేయండి తెలియబడనీయుడి అంటున్నాడు. అంటే సహనమును తెలియబడనివ్వటం అంటే, ఆ సహనం అనే చోట ఒక అంకె రాయబడి ఉంది. దాంట్లో ఏమని రాయబడి ఉందంటే మృదుత్వము అని రాయబడింది. అంటే మృదుత్వము దేనికి ప్రతీకగా సూచనగా ఉంది అంటే సహనానికి సూచనగా ఉంది. అంటే దేవుని కలిగినటువంటి బిడ్డలు దేవుని వలె ఏం కలిగి ఉండాలంటే సహనం కలిగి ఉండాలి. ఎందుకు దేవుని వలె సహనం కలిగి ఉండాలి అంటే, యేసుక్రీస్తును సిలువ వేయటానికి, సిలువ మరణానికి తీసుకుని వెళ్తున్నప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు యేసుప్రభు అందరూ ఉమ్మేశారు, అలాగనే జుట్టు పెరికివేశారు, అలాగనే గెడ్డం పెరికివేశారు, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తారు, అలాగనే పాపుల రక్షకుడు, పాపుల స్నేహితుడు అని చెప్పి అనేక మంది క్రీస్తును దూషించినప్పటికీ మారు మాట పలకకుండా, బదులు పలకకుండా దేవుని కొరకు దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను చివరి క్షణం వరకు కూడా నెరవేర్చడానికి యేసుక్రీస్తు సహనశీలిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈరోజు బాప్తిసం పొంది దేవుని వాక్యం వింటున్న నీవు, దేవునిలో అడుగులు వేస్తున్న నీవు, క్రీస్తు పొందుకున్న ఆ సహనాన్ని, క్రీస్తు కలిగి ఉన్న సహనాన్ని, ఆ మృదుత్వాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఘనమైన స్థానంలో నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు. ఆమేన్.